నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. నేడు సీఎం జగన్ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహణ. తొలుత హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొననున్న సీఎం జగన్. మంగళగిరిలో కదం తొక్కిన నిరుద్యోగ చైతన్య యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సీఎం జగన్ మోసగించారని నిరుద్యోగ జేఏసీ నాయకుల ఆవేదన. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి కరపత్రాలు పంపిణీ చేసిన జేఏసీ నేతలు. దుర్గగుడిలో ఓ ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు. వైరల్ అవుతున్న వీడియో. విచారణకు ఆదేశించిన ఆలయ ఈవో రామారావు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దుర్గగుడి భక్తులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో వ్యాపార వాణిజ్యంలో విధ్వంసం జరిగిందని ఎన్డీఏ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ఆరోపణ. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనన్న సూచన. వ్యాపారస్తులకు అండగా ఉంటానని భరోసా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరులో లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వు ఒక మొక్కని దైవకణం ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం నీ అడుగే సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం అలు పెరగని నేతృత్వం వెనుదీయని ధీరత్వం సేవే నీ తత్వం మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచకయా. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసగించారని నిరుద్యోగ జేఏసీ నాయకులు విమర్శించారు. జగన్ ను గద్దెదించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధమని ధ్వజమెత్తారు. డీఎస్సీపై తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబును గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ బూనారు. 5 ఏళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలకు కారణమైన జగన్ ను గద్దెదించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న నిరుద్యోగ చైతన్య యాత్ర నిన్న మంగళగిరికి చేరుకుంది. నిరుద్యోగ జేఏసీ నాయకులు మంగళగిరి పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు చేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిరుద్యోగ కరపత్రాలను పంపిణీ చేశారు.
చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏటా మెగా డిఎస్సీ విడుదల చేస్తామని మోసగించారన్నారు. ఒక్క ఉపాధ్యాయ, పోలీస్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా అసెంబ్లీలో సమావేశాల్లో చట్టం చేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లో 24% నిరుద్యోగంతో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా ఏపీలోనే ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ చైతన్య యాత్ర కోఆర్డినేటర్లు అనిల్, గంగాధర్, భాను, రామశ్రీ, తవిటయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏటా 6,500 పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. నువ్వు చెప్పిన 2,30,000 ఉద్యోగాల్లో ఒక్కటంటే మాట నిలబెట్టుకోలేకపోతే కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నావు. కావున అంబేద్కర్ సాక్షిగా మీరు చెప్పిన వాగ్దానాలు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ ఇంజనీరింగ్ అధికారి చేష్టల వల్ల దుర్గగుడి పవిత్రత మసకబారుతుంది. ఆ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందితో వికృత చేష్టల రాసలీలల వీడియో వైరల్ అయింది. ఈ సంఘటనపై ఆలయ ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటివి చోటు చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ ఇంజనీరింగ్ అధికారి రాసలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్ కు పిలిపించుకొని వారు చేసిన చిన్ని తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబర్చుకుంటున్నారు. 3 రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ ఉదంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారిని వదిలేసి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసిన సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. ఇంజనీరింగ్ అధికారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో దుర్గగుడి సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి నిజం చెప్పిన వారిపై కొరడా చూపిస్తున్నారని ఈవోపై దుర్గగుడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటివి చోటు చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో వ్యాపార వాణిజ్యంలో విధ్వంసం జరిగిందని ఎన్డీఏ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆరోపించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, వ్యాపారస్తులకు అండగా ఉంటానని వ్యాపారస్తులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపూడి మహాత్మాగాంధీ మార్కెట్లో ఎన్డీఏ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు. వ్యాపారులను, ముఠా కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. మహిళా వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అనుభవం లేని నాయకుడికి అవకాశం ఇస్తే ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగ, వాణిజ్య, వ్యాపార రంగాలన్నింటినీ అధోగతి పాలు చేశాడని దుయ్యబట్టారు. వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని సుజనా చౌదరి వ్యాపారులకు హామీ ఇచ్చారు. కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కృష్ణా జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వెలగపూడి శంకర్ బాబు, ఏపీ ఛాంబర్ ఫెడరేషన్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్ రావు, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, బీజేపీ నాయకులు పాయిలా సోమినాయుడు, కొనిచేటి నాగేశ్వరరావు, లింగాల అనిల్ కుమార్, రౌతు రమ్యప్రియ, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్కి ప్రచారం చేయడానికి వచ్చాం.
ఎందుకంటే వీళ్ళందరూ వన్ టౌన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. వన్ టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకి తెలుసు. మార్పు కావాలా వద్దా అని ఒకటి అడుగుతున్నాం. అతి త్వరగా మార్పు కావాలి, మేము ఇంకా 10 రోజుల గురించి వెయిట్ చేస్తున్నామని అందరూ సమాధానం చెబుతూ ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పెరిగిపోయింది, కానీ ప్రజాప్రతినిధులు సరిగ్గా రిప్రజెంట్ చేయక, ప్రజాప్రతినిధి అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాసేవకి ఎన్ని విధాలుగా చేయాలనే తెలియాలి. వాళ్ళకు ఒక అనుభవం ఉండాలి. అనుభవం లేని వాళ్ళంతా వచ్చేసేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి పూర్తిగా వ్యర్థపాలన చేస్తున్నారు. కాబట్టి మార్పు రావాలి అని అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఉదయం 6 గంటలకు వెళ్ళి ఓటు వేయండి. 100% ఓటింగ్ కనుక అయితే మరీ మంచిది. దానికి టార్గెట్ పెట్టాలి మనం ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడే ప్రజాస్వామ్యంలో విలువలు పెరుగుతాయి. లేకపోతే 20%, 30% కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే సరైన ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డాడు. ఆ విషయం చెప్తాం. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు మాయగాళ్లు పశ్చిమ నగరాన్ని సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తామంటూ మోసపూరిత అమలుగానే అసత్య ప్రచారాలు చేస్తున్నారని నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల వద్దకు తీసుకువెళ్లారని, ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నారని, ప్రజలే జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు. ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఆనందంగా జీవిస్తున్నారని, 100 పార్టీలు కూటమిగా వచ్చిన గెలుపు తమదేనని, ఎన్నికల ఫలితాల తర్వాత జగనన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ సుపరిపాలన అందిస్తారని నగర మేయర్ భాగ్యలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం 46వ డివిజన్ కొండ ప్రాంతంలో పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ విజయం కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రజా సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం వదిలిపెట్టలేదని, రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో తమకు లబ్ధి చేకూరిందని చెప్తారని, ఎన్నికల్లో కూటమికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని తెలిపారు. మళ్లీ సీఎంగా జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, నరేంద్ర, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్లో కొండ ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. ఈ కొండ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఈ కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి గడప మమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిని చూసి ఈరోజు ఏదేమైనా మేము జగన్ గారి వెంటే ఉంటామని వృద్ధులు కానీ, పెద్దోళ్ళు కానీ, అలాగే మహిళలు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ జగన్ గారి వెంటే నేను ఉంటాను, జగన్ గారికే మేము వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని చాలా ఆనందంగా తెలియచేయటం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత ఎండలోన ఇలా మేము తిరుగుతున్నా కానీ, ఇంత ఉక్కపోస్తున్నా కానీ మాకు ఇబ్బందికరంగా లేకుండా ఉందేనంటే ప్రజలు మాట్లాడే మాటల వల్ల మేమెంతో మా డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరం మేము కలిసి వెళ్తున్నా కానీ, మాకెక్కడ కొండ చివరి వరకు వెళ్తున్నా కానీ మాకు అలసట తెలియకుండా మేము వెళ్తున్నాము అని అంటే ఈ పరిపాలన చూసి ఆనందిస్తున్న ప్రజలను చూసి మాకు ఇంకా ఉత్సాహంగా ఉండటం మూలన మేము వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు సుజనా చౌదరి అన్న వ్యక్తి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఒక కేంద్ర మంత్రిగా, ఒక రాజ్యసభ సభ్యులుగా చేసి ఏ రోజు ప్రజల్లోనే తిరగకుండా ఈ రోజు డైరెక్ట్ గా ఒక పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతం లాంటి ఏరియాకి వచ్చి ఇక్కడేదో నేను కొండ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తాను అంటున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఇలాంటి మాటలు. అరికట్టుకుల హక్కులు కాపాడుతానని, వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎన్టీఆర్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్ లో బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలా ఓటింగ్ జరగాలని, కమలం గుర్తుకు అత్యధిక భారీ మెజార్టీ రావాలని కోరారు. భావితరాలకు విద్య, వైద్యం, ఉపాధి అవసరమని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే అరికట్టుకుల చిరు డిమాండ్లను తప్పక తీరుస్తానని ఎన్డీఏ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. శుక్రవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో అరికట్టిక సామాజిక వర్గం ప్రజలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సుజనా పాల్గొని ప్రసంగించారు. అరికట్టుకుల సంఘం అధ్యక్షుడు సూర్య కళ్యాణం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ సమస్యల పట్ల గత ప్రభుత్వం స్పందించలేదని, వేరే కులస్తులతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సుజనా చౌదరి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం వల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నామని అన్నారు. సంఘం నాయకులు విజయ్ కుమార్, విష్ణు, భక్తవత్సలం, సాయి ప్రసాద్ పెద్ద సంఖ్యలో అరికట్టుకులు పాల్గొన్నారు. సభాధ్యక్షుడు ఈ కార్యక్రమానికి వచ్చిన
ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఆర్యఘటక సామాజిక వర్గానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఉమామేశ్వరరావు చెప్పినట్లుగా చాలా చిరు కోరిక కోరాడు ఆయన, కళ్యాణ మండపం అంతే, ఇంకేం అక్కర్లా మీకు. ఆ చైర్మన్ సరే ఎలాగో హక్కులకు ఇవ్వాలి, ఆ చైర్మన్ అవన్నీ మన మీ హక్కులన్నీ కూడా కాపాడే విధంగా పనిచేస్తానమ్మా నేను. అది ఒకటే కాదు, దానికంటే ముఖ్యంగా భావి తరానికి మీ ప్రొఫెషన్ సరే, ఎవరు అక్కడ పుడతారో ఎవరు ఇక్కడ పుడతారో మన చేతిలో లేదు, భగవంతుడు అది ఎందుకు చేస్తారో మనకు తెలియదు. కాబట్టి కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పనిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను పశ్చిమ నియోజకవర్గానికి ప్రజాసేవ కోసం రావడం జరిగింది. కాబట్టి కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద ఓట్లు అడిగి నాయకుడు కావడం, ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీ అవ్వడం కాదు, సమర్థత సామర్థ్యంతో అవ్వాల్సిన అవసరం ఉంది. నేను అనుభవజ్ఞుడిగా 12 సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసి మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ గురించి వాణిని వినిపించి 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి వృత్తిరీత్యా నేను ఇంజనీరింగ్ చదువుకొని ఒక సుమారుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా నేను ఇండస్ట్రీని పెట్టి అనుభవంతో ప్రజాసేవ చేద్దాము అంటే రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యే అవ్వడానికి, ఎంపీ అవ్వడానికి కాదు, కేవలం ప్రజాసేవ చేయడానికి. ఆ ప్రజాసేవకి ఎమ్మెల్యే, ఎంపీ అనేది ప్లాట్ఫామ్. మీరందరూ ఆదరిస్తే ఎమ్మెల్యే అవుతాం. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని అంటే వీటన్నిటికంటే ముఖ్యం నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటి, పిల్లలకి చదువు వాళ్ళకి వృద్ధిలో తీసుకురావాలంటే మీకు కౌన్సిలింగ్ కావాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన యువత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం పార్టీల నుండి వైసీపీలోకి రావడానికి ముఖ్య కారణమని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఏపీలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. మాటిస్తే వాటిని తూచా తప్పకుండా అమలు చేసే దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. కృష్ణలంక రాణిగారితోట సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నుండి 200 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు వచ్చి వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి అవినాష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయని వారు ప్రజల భవిష్యత్తుకు ఏ విధంగా భరోసా ఇస్తారో అని ప్రజలు నిలదీయాలన్నారు. ఆయనకు సీఎం పదవి కావాలి, కొడుకుని మంత్రిని చేయాలి అనే ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం పట్టదని అవినాష్ విమర్శించారు. కుటుంబ పాలన ఒకవైపు, ప్రజాపాలన మరొక వైపు ఉన్నాయని, భవిష్యత్ తరాలు బాగుండాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ సీఎం జగన్ ఎన్నికల్లో తిరిగి గెలిపించాలన్నారు. ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి, తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. రాజును కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలండి. గతంలో 2014 నుంచి 2018 దాకా నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఇక్కడ పరిమిళ హాస్పిటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇదే విధంగా కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పి ప్రతి ఏటా జరిగే జన్మభూమి కార్యక్రమంలో వారికి అనేక సార్లు వినిపించడం జరిగింది. కానీ వారు ఏమాత్రం కూడా దానిని పట్టించుకోలేదు. మరి ఎప్పుడైతే తూర్పు నియోజకవర్గానికి అవినాష్ గారు స్వీకరించారో ఆ రోజు నుంచి మరి అభివృద్ధిని పరిగెత్తించుతూ మరి మన సిద్ధం కిచ్చారెడ్డి కమ్యూనిటీ హాల్ గానీ, మరి పరిమళ నర్సింగ్ హోమ్ గానీ ఎన్నో దశ గట్టిగా చెప్పట్లండి. మరి మన కాబోయే ఎమ్మెల్యే అవినాష్ గారి చేతుల మీదుగా ప్రస్తుతానికి సత్యబాబు గారిని, ప్రశాంత్ గారిని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరుగుతుందండి. గట్టిగా అండి.
మరి తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ వేసి ఆహ్వానించడం జరుగుతుందండి. ప్రశాంత్ గారండి, ప్రశాంత్ గారు, తర్వాత ఐ నాగరాజు గారు అండ్ కె నాగరాజు గారు. ఐ నాగరాజు గారు ఏమండి, మిగతా తప్పుకుంటే ఐ నాగరాజు గారు, కె నాగరాజు గారు, కె ఆదినారాయణ, మనోజ్. రంజిత్, జయకుమార్, సయ్యద్ కమల్ కుమార్, కిషోర్, తరుణ్, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, తరుణ్, యాషు, నవీన్, సాయి, శివశంకర్, కళ్యాణ్, నాగరాజు, జీవన్, పవన్, సురేంద్ర, కిరణ్, సురేష్, మహేష్, రాజా, రాజు, వంశీ, బుద్ధి, ఫ్రాన్సిస్, రవితేజ, జగదీష్, కోటి, మణికంఠ, టైట్ నాయుడు, రాజేష్, అన్నా కన్నయ్య కప్పున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారా? అవినాష్ గారితో గ్రూప్ ఫోటో దిగాలి. అదేవిధంగా కె తరుణ్, ఓ శ్రీకాంత్, సిహెచ్ దుర్గా ప్రసాద్, ఎస్ రమేష్, ఎస్ పాండు, ఎం రోహిత్, శ్రీ ఉదయ్ ప్రసాద్, ఎస్ మహేష్, ఎం ప్రసాద్, ఎం కార్తిక్, మల్లి, కమలేశ్వరరావు, అందరూ ఇది వచ్చేసేయండి భయ్యా. మళ్ళీ రవీంద్ర, రంగసాయి, సత్యరామ్, రాము, సాంబ, ఇప్పుడు పార్టీలో చేరే ప్రతి ఒక్కరు కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి అవినాష్ గారికి అత్యధిక మెజార్టీలు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు ఈ యొక్క సమిష్టి విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మన అవినాష్ గారి చేతుల మీదుగా పార్టీలకు స్వాగతం పలకడం జరుగుతుందండి. మనం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదండి. వాస్తవాలు జరిగిన అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో జరిగిన అభివృద్ధి, తూర్పు నియోజకవర్గంలో 900 కోట్లతో అన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏదైతే మన నాయకుడు అధినాయకుడు చెప్పాడో మీ ఇంట్లో మేలు జరిగితేనే మనకి ఓటేయండి ఆ పార్టీకి ఏ విధంగా చెప్పారో అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో మన ఇంటి ముందు జరిగిన రోడ్డు ఎవరు వేపించారు? మన వాడకట్లో 17 డివిజన్లు సిద్ధం కిచ్చారెడ్డి కమ్యూనిటీ హాల్ ఎవరు కట్టించారు? మీరందరూ ఉంటున్న మీ ముందుకెళ్ళాలన్నా అటువైపు వెళ్ళాలి అన్న, అయిపోయిన వాళ్ళకి జరగాలన్నా. జరగండి అన్న, అన్న కొద్దిగా జరగండి అన్న, అన్న కొద్దిగా జరగండి అన్న. తమ్ముడు ఉండు తమ్ముడు ముందుకు రావాలండి. అలా కండువ కప్పున అందరికి వచ్చేసేయండి అనగా అయిపోయినాయా? అయిపోతారండి అందరూ అయిపోతారు.
రాజు కూడా ఎక్కడున్నా రావాలండి, అందరూ రావాలి ఇక్కడ. ఇప్పుడు పండుగ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. తప్పుగా అనుకోమాకండి, నేను కూడా దిగిపోతున్నాను. పాత వాళ్ళందరూ కూడా స్టేజీ దిగితే కొత్త వాళ్ళు వాళ్ళకి అవకాశం కల్పించవచ్చుగా కోరుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని పలువురు ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఫారెన్ కల్చర్ ను తలపిస్తుందన్నారు. అభివృద్ధి జరగలేదనటానికి టీడీపీ నేతలకు నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ కిరణ్ కోచిబుట్ల కాలిఫోర్నియా మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అసత్య ప్రచారం చూసి విజయవాడకు రావడం జరిగిందని చెప్పారు. జరిగిన అభివృద్ధిని చూసిన తర్వాతే ఓటు వేద్దామని విజయవాడకు వచ్చినట్లు తెలిపారు. ఫారెన్ కల్చర్ లాగా రిటైనింగ్ వాల్ వెంబడి పార్క్ అభివృద్ధి అద్భుతంగా ఏర్పాటు చేశారని కొనియాడారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే అసత్య ప్రచారం చేసి టీడీపీ నేతలకు నోరు ఎలా వచ్చిందని అడిగారు. అనంతరం కోటిరెడ్డి సింగపూర్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం జగన్ ప్రచారం కోసం తాను ఇండియాకు రావడం జరిగిందని చెప్పారు. ఎన్ఆర్ఐ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో బస్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు కృష్ణానది వరద వరకు కృష్ణలంక ప్రాంతమంతా మునిగిపోయేదని, ఇప్పుడు ప్రతి కుటుంబానికి జగన్ మానసిక భద్రత కల్పించారని చెప్పారు. తదనంతరం డాక్టర్ నీరజ మాట్లాడుతూ నియోజకవర్గంలో హెల్త్ క్లినిక్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, వసతులు కల్పన అద్భుతంగా ఉన్నాయని అన్నారు. రోగం అన్న మాటే రాష్ట్రంలో వినపడకూడదన్న సంకల్పంతో జగన్ పనిచేస్తున్నారని కొనియాడారు. అమెరికాలో ఉండగా చాలామంది ఇదంతా ఈ రిటైనింగ్ వాల్ అనేది పెద్దగా ఏం ఉపయోగం లేదు అది ఇది అని చెప్తా ఉన్నారు. దీని ఫ్యాక్ట్ చెక్ కోసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడ వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. ఇక్కడ కొంతమంది యూకే నుంచి వచ్చారు, కొంతమంది మలేషియా నుంచి, నెదర్లాండ్స్ నుంచి, కెనడా నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చారు. నేను చూసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న వ్యక్తిని, విజయవాడ ఇంతకుముందు ఎలా ఉండేది అనేది నాకు బాగా తెలుసు. పేపర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం, కృష్ణలంక మునిగిపోయింది, బాధితుల్ని మున్సిపల్ కార్పొరేషన్ మన దీనికి తీసుకెళ్తున్నారు అని, అలాగే దగ్గరలోని స్కూల్కి తీసుకెళ్తున్నారని, వీళ్ళు వస్తువులు సర్దుకుని వెళ్ళాలని చెప్పి రెడీ చేసేవాళ్ళు అనమాట. ఇది చాలా సంవత్సరాల సమస్య అనమాట. ఇది అలాంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చిన వెంటనే ఈ రిటైనింగ్ వాల్ ద్వారా కట్టడం ద్వారా ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ఇది రిటైనింగ్ వాల్ దాదాపు 750 కోట్లతో నిర్మించడం చాలా మంచి శుభపరిణామం. నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో పనిచేసిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటిది ఈ సమస్యని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సమస్యని పరిష్కరించలేకపోయాడు. మరి విజనరీ ఎలా అవుతాడని నేను ప్రశ్నిస్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు సీఎం జగన్ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహణ. తొలుత హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొననున్న సీఎం జగన్. మంగళగిరిలో కదం తొక్కిన నిరుద్యోగ చైతన్య యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సీఎం జగన్ మోసగించారని నిరుద్యోగ జేఏసీ నాయకుల ఆవేదన. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి కరపత్రాలు పంపిణీ చేసిన జేఏసీ నేతలు. దుర్గగుడిలో ఓ ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు. వైరల్ అవుతున్న వీడియో. విచారణకు ఆదేశించిన ఆలయ ఈవో రామారావు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దుర్గగుడి భక్తులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో వ్యాపార వాణిజ్యంలో విధ్వంసం జరిగిందని ఎన్డీఏ పశ్చిమ అభ్యర్థి సుష్మా చౌదరి ఆరోపణ. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనన్న సూచన. వ్యాపారస్తులకు అండగా ఉంటానని భరోసా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.